సో ఈరోజు మన కార్యక్రమంలో మనం ఈ యొక్క జీవన శైలి జీవన శైలి గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా జీవన శైలి గురించి మనం 3 సూత్రాలు తెలుసుకున్నాం. ఆ 3 సూత్రాలు కూడా ఎంతో ఇంపార్టెంట్ మనకి. అంటే ఏ ఆహారాలు తినాలి, ఏ ఆహారాలు తినకూడదు, తర్వాత ఏ ఐటమ్స్ మనం ఉపయోగించాలి, ఏ ఐటమ్స్ ఉపయోగించకూడదు కిచెన్లో కానీ అన్నీ. తర్వాత మనకు ఈ యొక్క సరైన సమయంలో ఆహారం తీసుకోవడం అది కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు కార్యక్రమంలో మనము మొదటగా వాటర్ గురించి తెలుసుకుంటాం. నీరు గురించి చాలా వరకు ఇప్పటికీ ఇంతకుముందు క్లాసులో కూడా తెలుసుకున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. నీరు ఎలా పోయించుకోవాలి, ఏ నీరు తాగాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం దీంతో ప్రారంభించుకుందాం. ఈరోజు మనం తెలుసుకునేది నీరు గురించి. నీరు యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, నీరు అనేది మన యొక్క దేహానికి ప్రాథమిక అంశం. నీరు ఎలా అంటే దేహాన్ని హైడ్రేషన్ పెంచడానికి, దేహంలో ఎప్పుడు కూడా హైడ్రేషన్ ఉండాలి. హైడ్రేషన్ అంటే ఏంటి? మన యొక్క జీవ కణాలు ఉన్నాయి కదా, జీవ కణాలు ప్రతి కణానికి కూడా నీరు నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. అది ఆ నీరు లేకపోతే డీహైడ్రేట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే డీహైడ్రేషన్ అనేది అన్ని రోగాలకు ప్రధాన నాంది చెప్పాలంటే. మన దేహంలో రోగాలు రావడానికి కొన్ని కారణాలు. సో ఈ రోగాలు రావడానికి ఒక కారణం వచ్చేసి ల్యాక్ ఆఫ్ వాటర్, అంటే నీరు కొరత. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతిరోజు కూడా మినిమం అంటే కూడా 3 నుంచి 4 లీటర్లు కంపల్సరీ తాగాలి. ప్రతి ఒక్కరు కూడా 3 నుంచి 4 లీటర్లు, 12 నుంచి 14 గ్లాసులు నీళ్ళు తాగాలి రోజుకు. అంటే పొద్దున్నుంచి రాత్రి పడుకునే లోపల కనీసం ఒక ఆహారం తినే ముందు ఒక 40 నిమిషాలు, ఆహారం తిన్న తర్వాత 40 నిమిషాలు వదిలేయండి. మిగతా సమయంలో ప్రతి 45 నిమిషాలకు ఒక గ్లాస్ తాగాలి. 1-2 గ్లాసులు, 45 నిమిషాల తర్వాత ఒక గ్లాసు, అలా తాగుతూ పోవాలి. సో ఇది ఆ విధంగా అయితేనే మన దేహానికి సరిపడా నీరు మనం ఇవ్వగలం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే, చాలామందికి మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఏదైనా మైగ్రేన్ హెడేక్ ఉంది, రకరకాల నొప్పులు ఉన్నాయి దేహంలో, ఈ నీరు కరెక్ట్గా తాగి చూడండి, అన్నీ పోతాయి. మనకు తెలియకుండా వెళ్ళిపోతాయి. మనం ఎంతవరకు అనుభవించుంటాం మోకాలు నొప్పులని, మైగ్రేన్ పెయిన్ అని, హెడేక్ అని, బాడీ పెయిన్స్ అని, ఇట్లా ఉంటాయి రకరకాలుగా. ప్రతిదానికి డాక్టర్ కాదు పరిష్కారం, మనం పాటించే జీవన శైలి. ఓకే, ఎలాంటి జీవన శైలి మనం పాటిస్తున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు క్లాసుల్లో మనము ఇంతకుముందు అంటే పోయిన 21 డేస్లో కూడా తెలుసుకున్నాం. దేహానికి మనం ఇవ్వాల్సింది సరైనటువంటి ఆక్సిజను, సరైనటువంటి నీరు, సరైనటువంటి ఆహారము, అంటే ఆహారంలో సరైనటువంటి లవణాలు, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం అన్నీ ఉండాలి. చివరిగా సరైన నిద్ర. అది ఈరోజు కూడా వస్తుంది, నిద్ర టాపిక్, అప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. సో ఇలా మిత్రులారా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటే దేహం ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదు. మనము చేసేటివన్నీ కల్మషం అంటే మలినం చేసి మనకు ఆరోగ్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం చూడండి, మన దేహంలో అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం చెప్తూ ఉంటాం కదా, సూక్ష్మంలో మోక్షం అని. చాలా సూక్ష్మంగా ఉండేది ఆక్సిజన్, మన యొక్క ప్రాణవాయువు అని చెప్తాం. అది సూక్ష్మమే కాకపోతే అదే పెద్దది, అన్నిటికంటే ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడైనా మనము ఆ యొక్క శ్వాసను ఒక్క 3 మినిట్స్ గట్టిగా బిగించి పట్టుకొని చూద్దాం, ఆ తర్వాత మనం బతకలేం. అదే నేను ఆహారము నీరు లేకుండా 7 నుంచి 15 రోజులు ఉండగలను. 2 లేకుండా కూడా ఉండొచ్చు ఏదో విధంగా, కానీ మీ యొక్క శ్వాస లేకుండా మీరు ఉండలేరు. అంటే ఇలా చూస్తూ పోతే మనకు అర్థమైంది ఏంటంటే, సూక్ష్మంలో మోక్షం అంటాం, అదే దానికే. సో దీన్ని బట్టి ఆక్సిజన్ ఎంత ఎంత అవసరం మన దేహానికి. ఇవన్నీ చూసుకోకుండా నేను ధ్యానం ఒక్కటి చేస్తూ ఉంటాను, ధ్యానం చేస్తే చాలులే అన్నీ వచ్చేసినట్టే అనుకోవడం తప్పది. చాలామంది చేసే పొరపాటు ఇదే. ధ్యానం చేస్తాను, పొద్దున్నే ధ్యానం చేస్తాను, రాత్రి ధ్యానం చేస్తాను అని ధ్యానం మాత్రం చేస్తారు, మిగతావన్నీ పక్క వదిలేస్తారు. నీరు ఏం తాగుతున్నాం, ఆహారం ఏం తింటున్నాం, దేహానికి పోషణ అవుతుందా లేదా, సరైన విటమిన్స్ అందుతున్నాయా లేదా. దేహం అంటే మిత్రులారా, ఇది ఒక మెషిన్, ఇది యంత్రం. యంత్రం పనిచేయాలంటే ఏం కావాలి?
ఇప్పుడు కారు పనిచేయాలంటే ఏం కావాలి? దానికి ఇంజనీర్ కావాలి, లూబ్రికెంట్ కావాలి, రేడియేటర్ కూలింగ్ ఆయిల్ కావాలి, తర్వాత పెట్రోల్, డీజిల్, ఇంధనం కావాలి. ఇవన్నీ ఉండాలి కదా. సో ఎంత డ్రైవర్ బాగుంటే సరిపోతుందా? గాడి బాగా చూడడానికి బాగా గాడి బాగుంటే సరిపోతుందా? దాని లోపల ఏమి వేయాలో వేయాలి కదా కరెక్ట్గా. సో అదేవిధంగా ఈ యంత్రం మానవుడు అనేటువంటి యంత్రాన్ని పని చేయాలంటే ఇవన్నీ కావాలి మరి. ఇవన్నీ మనం చూసుకుంటూనే ధ్యానం చేస్తూ చక్కగా ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆత్మ వైపు మనం ప్రయాణం చేస్తాం. అంటే మనకు ఆత్మానందం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది ధ్యానం చేస్తే. అంటే మనస్సు మనల్ని ఇబ్బంది పెట్టదు ధ్యానం చేస్తే. ధ్యానం చేసే వాళ్ళకి మనసు ఇబ్బంది పెట్టదు కాక పెట్టదు. ఓకే, మనసులో కల ఏవో అవుతుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధిస్తాయి, కానీ మనం మాత్రం బాధపడం. అదే ధ్యానం యొక్క పరాకాష్ట. ఓకే. సో ఈ విధంగా ప్రతిదీ మనం తెలుసుకోవాలి. ఇది ఇది చెప్తూ పోతే ఇది ఒక సాగరం, ఇది చెప్పాలంటే ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆంజనేయునిగా తోక సాగినట్టు సాగుతూ ఉంటుంది ఇది. కాబట్టి దీనికి అంతమే లేదు. కాబట్టి సో టాపిక్లోకి వెళ్దాం. సో సో మిత్రులారా, ఇది వాటర్ అనేది ఇప్పుడు చెప్పాను ఎంత తాగాలి, ఎలా అంటే రోజుకి ఎంత తాగాలి అనేది. ఏ వాటర్ తాగాలి మరి అంటే సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో ఒక రాగి పాత్ర మెయింటైన్ చేసుకోండి. నీటికి మాత్రం చెప్తున్నాను. రాగి పాత్ర లేదు అంటే స్టీల్ది ఒక బిందె లేదా ఒక స్టీల్ది ఒక క్యాన్ పెట్టుకోండి. దాంట్లో 20 లీటర్లు 10 లీటర్లు పోసి దాంట్లో ఒక చిన్న ఒక కాపర్ ప్లేట్ కట్ చేసుకోండి. 3.5 ఇంచు బై 12 ఇంచ్ ఒకటి కాపర్ ప్లేట్ కట్ చేసుకొని అది వేసుకోండి ప్రతిరోజు. రాత్రి వేసి పెడితే పొద్దున వరకు. ఓకే. సో పొద్దున కల్లా మీ వాటర్ రెడీ. ఏం వాటర్ రెడీ అంటే స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు దాన్ని. అంటే ఎంత చక్కగా ఆ వాటర్లో ఉన్న అన్ని అణువులు సక్రమంగా లైన్లోకి వస్తాయి. ఎందుకంటే కాపర్కి ఆ కెపాసిటీ ఉంది. కాపర్కు అంటే ఈ నీరు యొక్క అణువులు కాపర్కు తగిలినాయంటే చాలు, అన్ని సక్రమంగా అరేంజ్ అయిపోతాయి. ఓకే. అప్పుడు ఆ సక్రమంగా అరేంజ్ అయినప్పుడు ఏంటంటే మనకు మంచి శక్తి దొరుకుతుంది. తర్వాత వాటర్లో ఏదైనా కల్మషాలు ఉన్నా, ఏదైనా పనికిరాని చిన్న చిన్న అంటే ఈ బ్యాక్టీరియా వైరస్ నుంచి అన్ని ఏవైతే పనికిరంటే అన్నిటినీ కాపర్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అది అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత కాపర్లో ఉన్న అత్యంత మంచి గుణం ఏంటంటే దాంట్లో నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్స్ వదులుతుంది. అట్లా వదలడం వల్ల ఏంటంటే మనకి శక్తివంతం అవుతుంది అనమాట నీరు. సో ఈ విధంగా మన పూర్వీకులు, మన మునులు ఋషులు, వాళ్ళు అంత గొప్ప తజ్ఞులు, అంటే చెప్పాలంటే మంచి శాస్త్రవేత్తలు వాళ్ళు. వాళ్ళందరూ కూడా కాపర్ నీరే తాగేవాళ్ళు. అంటే ఈ తామర కమండలం ఉంటుంది కదా, కమండలంలో పెట్టుకొని నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది ఈ రోజుల్లో? మొత్తం మోడర్న్ అయిపోయి అన్ని క్యాన్లు, వాటర్ క్యాన్లు అంటే ప్లాస్టిక్ క్యాన్లు వచ్చాయి ఇంట్లోకి. ఓకే. సో స్టీల్ కూడా లేదు లాస్ట్కి. లాస్ట్కి ఏమైందంటే ప్లాస్టిక్లో నీళ్లు పెట్టుకొని తాగుతున్నాం. మన పరిస్థితి అక్కడికి దిగజారిపోయింది. సో మనం ఏదైనా కానీ ఇవి ఎంత ఎందుకు ఈ సమగ్ర జీవనశైలి చెప్తామంటే మనమంతా ధ్యానంలో, మనమంతా మాస్టర్స్ అయితే కూడా ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మీకు. ఓకే. మాస్టర్ అంటే ఇవన్నీ ఉంటే ఏంటంటే ఇంకా అద్భుతంగా సాధించవచ్చు అని. సో మన ఆరోగ్యం కానీ ఆనందాన్ని కానీ, ఆరోగ్యంతో పాటు ఏముండాలి? ఆనందం రావాలి కదా. సో ఆరోగ్యం వస్తుంది, తర్వాత ఆనందం వస్తుంది. ఆత్మ నుంచి ఆనందం వస్తుంది. ఓకే. దేహానికి కావాల్సిన ఆరోగ్యం వస్తుంది. ఆత్మ నుంచి మనకు వచ్చేది ఆనందం కదా, దేహంతో వచ్చే సంతోషం. సో ఈ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీని పాటించండి. ఓకే. సో ఈ విధంగా చేయాలి. రాత్రి పెట్టినటువంటి ఈ ప్లేట్ ఉంది కదా, ఆ ఆ నీటిలోంచి పొద్దున్నే తీయాలి. ఆ ప్లేట్ తీసి నీట్గా తోముకోవాలి. మళ్ళీ ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా క్లీన్ చేసుకుంటామంటే చింతపండు తీసుకొని బాగా రుద్దాలి ఆ ప్లేట్ని. ఓకే. బాగా రుద్దితే ఆ ప్లేటు, ఆ కాపర్ ప్లేట్ క్లీన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఆ రోజు పొద్దునుంచి రాత్రి వరకు వాడుకోండి నీళ్ళు. తాగడానికి, వంటకు అంతా అదే వాడుకోండి. మళ్ళీ రాత్రి వేసుకుంటే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రాత్రి వేసుకుంటే మళ్ళీ పొద్దున్న తీసేయాలి. ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఒక అట్లీస్ట్ 24 అవర్స్కి ఒకసారి ఆ ప్లేట్ క్లీన్ చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే. లేదంటే నిమ్మకాయ, ఉప్పు దాంతో బాగా రుద్దొచ్చు. ఈ రెండింటితో ఏదో ఒకటి చేయండి. ఈ వాటర్ను వాడండి, గుర్తుపెట్టుకోండి. ఇది మన యొక్క ఏన్షియంట్ మెథడ్. కొత్త కొత్త పద్ధతులు చాలా వచ్చాయి. అల్ట్రావైలెట్ యూవి ప్యూరిఫైర్ వచ్చింది కదా. తర్వాత ఇంకేంటి ఆర్ఓ వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏవి ఉన్నా లేకపోయినా ఇది ఒక్కటి చేయండి. మీకు అవన్నీ అందుబాటులో ఉంటాయని నేను చెప్పలేను. అవన్నీ ఉంటే కూడా ఉన్నా కానీ చేయాలి, గుర్తుపెట్టుకోండి.
సపోజ్ ఇప్పుడు ఎవరికన్నా బోర్వెల్ వాటర్ హార్డ్గా ఉందనుకోండి, నీరు చాలా హార్డ్ వాటర్ అనుకోండి, దాన్ని ఒకసారి కాగబెట్టేయండి అంతే. ఏదైనా హార్డ్ వాటర్ అంటే ఏంటి? ఈ యొక్క హార్డ్ వాటర్ అంటే మినరల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. కావాల్సింది ఎందుకంటే మినరల్స్ ఎక్కువ ఉంటే అది హార్డ్ వాటర్, కావాల్సిన మినరల్స్ ఉంటే అది నార్మల్ వాటర్. ఓకే. సో కావాల్సిన దానికంటే తక్కువ మినరల్స్ ఉన్నాయనుకోండి, అది డెడ్ వాటర్ అంటారు దాన్ని. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓ వాటర్ తీసుకున్నాం, అది మినరల్ జీరో ఉన్నాయి, దాన్ని డెడ్ వాటర్ అంటాం. నార్మల్గా మన కుళాయి అంటే మన నదుల నుంచి నీరు వస్తుంది, నదుల నుంచి మన ట్యాప్కి వస్తుంది నీరు కుళాయికి. ఆ నీరు నార్మల్ డ్రింకింగ్ వాటర్, అది మంచిదే, దాంట్లో కావాల్సినవి ఉంటాయి మినరల్స్. దానికంటే ఎక్కువ అంటే బోర్వెల్ 1000-2000 ఫీట్ లోపలికి పోయి మనం నీరు తీస్తాం బయటికి. అది వచ్చేసి దాంట్లో ఫ్లోరైడ్ ఇట్లా వేరే వేరే అన్నెసరీ అంటే ఎక్కువగా మన దేహం సంగ్రహించుకున్న దానికంటే ఎక్కువ మినరల్స్ ఉంటాయి. అవి హార్డ్ మినరల్స్, మన దేహానికి పనికిరావు యాక్చువల్గా. సో అలాంటి అలాంటి ఆ యొక్క నీటిని ఏమంటాం అంటే అది వచ్చేసి ఖచ్చితంగా మన దేహానికి పనికిరాదు అది. అయితే ఈ వాటర్ వచ్చేసి ఓవర్ ఎక్సెస్ మినరల్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బాగా వేడి చేయాలి. బాగా వేడి చేస్తే ఆ మినరల్స్ అన్నీ ఆవిరైపోతాయి. ఆ నీటిని తీసుకెళ్ళి చల్లారినాక తీసుకెళ్ళి మన యొక్క ఈ కాపర్ వెజల్లో వేయాలి. ఓకే. ఆ రాత్రి అంతా పెట్టుకుంటే పొద్దునకి ఆ నీరు కూడా తయారవుతుంది, హాయిగా తాగొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇలా చేసుకోండి. కొంతమంది చెప్తారు, సరే మాకు ఆర్ఓ ఉంది, ఏం చేయాలి? ఆర్ఓ నుంచి బయటకు వచ్చే వాటర్ ఏం చేయాలి? ఆ వాటర్లో ఓ పని చేయండి. ఆర్ఓ నుంచి వచ్చే వాటర్ వచ్చేసి ఒక 8 లీటర్లు పట్టుకుంటే, ఆర్ఓ కంటే ముందు ఒక 2 లీటర్లు దీన్ని కలిపేయండి. కలిపేస్తే మీకు మినరల్స్ కూడా యాడ్ అవుతాయి దాంట్లో. ఆ నీటిని మీరు ఈ యొక్క దీంట్లో కాపర్ వెజల్ వేయండి. ఇది ఒక బెస్ట్ మెథడ్. ఓకే. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇలా చేస్తే కూడా మీకు సరైన నీరు తాగొచ్చు. ఓకే. సో ఇలాంటి కొన్ని పాటించండి, పాటిస్తే ఖచ్చితంగా మీకు ఫలితాలు ఉంటాయి. ఓకే. ఈ విధంగా చూడాలి, వాటర్ని ఈ విధంగా మనం వాడుకోవాలి. సో ఇది ఇంకా దీంట్లో అంటే యాక్చువల్గా దీని యొక్క థియరీ ఇంకా చాలా ఎక్కువగా ఉంది, చెప్తూ పోతే ఇంకా చాలా పెద్దగా వస్తుంది ఇది. సో నీటికి శక్తి ఎలా వస్తుంది, నీటికి అంటే నీటి లోపల జీవశక్తి ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. నీటికి ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఉంది. ఉమ్, నీటి ముందు మనం ఏదంటే మాట్లాడకూడదు. మన ఇంట్లో నీరు ఉంటుంది కదా, అక్కడ కొట్లాడేది మాట్లాడేది నెగిటివ్ మాట్లాడేది ఇవన్నీ చేస్తే నీటిలో ఆ శక్తి పోయి కూర్చుంటుంది. అది శక్తిని అట్లా అబ్జర్వ్ చేస్తుంది, వైబ్రేషన్స్, ప్రకంపనలు పట్టేస్తుంది అన్నమాట నీరు, గట్టిగా పట్టేస్తుంది. అంటే దానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ నీటికి. మనం దాని ముందు ఏం మాట్లాడితే అది స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ తాగినప్పుడు వాళ్ళందరికీ అది ఆ శక్తి పోతుంది. ఇట్లాంటి పని చాలా ఎక్కువ జరుగుతూ అన్నింటిలో జరిగేది ఇది. ఇది గమనించుకోవాలి మీరు. ఓకే. కాబట్టి నీటికి జ్ఞాపక శక్తి ఉందని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా మీరు బిహేవ్ చేయండి. ఆ తర్వాత నీటిని ముందు పెట్టుకొని మనం ఏదైనా దానికి ఒక మంత్రం చెప్పడము, దానికి ఒక శక్తి ఇచ్చామనుకోండి, ఆ నీరు తాగితే మనకు మళ్ళీ మంచి జరుగుతుంది. ఎవరికైనా రోగం రోగం ఉందనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ఆ నీటిని ముందలు పెట్టుకొని ఈ నీరు ఇట్లా పలానా వ్యక్తికి ఇస్తున్నాను, ఆ వ్యక్తికి ఆరోగ్యం సరిపోవాలి, అనారోగ్యం తొలగిపోవాలి, ఆరోగ్యవంతుడు కావాలి అని చెప్పి ఇస్తే ఆ తాగిన తర్వాత ఒక గంటకి వాళ్ళు మామూలు అయిపోతారు. ఇంత శక్తి ఉంది మనలో, ఉంది శక్తి. మీరు అనుకుంటారు ఇది మన నాకు సాధ్యం అవుద్దో లేదో, ఇది ఏమైనా ఋషులకు మునులకు అలా కాదు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప, మనమంతా ఎవరు, మనమంతా కూడా నడిచే దేవుళ్ళం కదా. అంటే మన లోపల అనంత శక్తి ఉందని తెలుసు కదా. మనందరిలో ఆత్మశక్తి ఉంది, మనం అనంత శక్తివంతులం కదా. మనం ఆ మైండ్ ఆపేస్తే చాలు. నీరు ఒక గ్లాసు చేతిలో పెట్టుకొని మైండ్ ఆపేయండి. మైండ్ ఆపేసి శూన్యస్థితికి వెళ్ళండి. శూన్యస్థితికి వెళ్ళి మనలో ఉన్న ఆత్మశక్తిని దీని వైపు పంపించండి అంతే. ఫినిష్. మొత్తం శక్తి అంతా లోపలికి వెళ్తుంది ఆ నీటిలోకి. ఆ నీరు అది చెప్తారు కదా, యంత్రము తంత్రం వేసి మంత్రించినటువంటి నీరు అంటాం కదా, అది అయిపోద్ది, తక్షణం అయిపోద్ది. ఇది కావాలంటే మీరు ఇంట్లో మీ పిల్లలకి మీకు ఎవరికైనా ట్రై చేసి చూడండి, చెప్తాను. మీకు అత్యంత వేగంగా రిజల్ట్స్ వస్తాయి. మనం అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. మనల్ని మనం తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు. మనలో ఆత్మ, అనంత శక్తివంతమైన ఆత్మ ఉంది. అది ఈ యొక్క మనస్సు అనేటువంటి ఒక ఈ బ్లాంకెట్తో కప్పబడింది అంతే. ఆ మనస్సును శూన్యం చేశామా అయిపోయింది. ఆత్మశక్తి డైరెక్ట్గా ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించచ్చు. మిమ్మల్ని ముందర కూర్చోబెట్టుకొని నేను శూన్యంలోకి వెళ్ళి నా శక్తిని మీకు పంపిస్తే కూడా మీలో హీలింగ్ జరిగిపోతుంది. అంత కెపాసిటీ మనకు ఉంది. మనం అంత తక్కువ అంచనా వేయొద్దు ఎవరిని కూడా. ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో అందరూ కూడా అనంత శక్తి స్వరూపులు మరి అంతా కూడా. దీన్ని తెలుసుకోవాలి, దీన్ని మనం గుర్తించాలి. మనం గుర్తించట్లా, మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం.
నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను ఇంకా చదవాలి, నాకు ఇంకా ఏం తెలియదు. ఆ, నేను అసలు ఈ రోజే వచ్చాను ధ్యానానికి. ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా నువ్వు ఆత్మవే. అది తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తే ఏంటి? ఆత్మ ఆత్మ అనంత శక్తివంతమైన తెలుసు కదా మనకి. ఆత్మలో అనంత శక్తి ఉందని తెలుసు కదా. ఎప్పుడు వస్తే ఈ రోజు వస్తే రేపు వస్తే, ఒక 10 సంవత్సరాలు లేకుంటే 20 సంవత్సరాల ముందు వచ్చినాయి, అందరూ ఒకటే. అది తెలుసుకున్నటువంటి ఆ క్షణమే మీరు గొప్ప మాస్టర్ అయిపోతారు, ఒక గొప్ప యోగీశ్వరులు అవుతారు. అది తెలుసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఓకే, రైట్. సో మిత్రులారా, ఇంకొకటి ఐదో, ఈ జీవన శైలిలో అది చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ ఎట్లుంటుంది అంటే, స్టార్ట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మొత్తం 2 అవర్స్ చెప్పొచ్చు ఈ కాన్సెప్ట్. అయితే మనకు అంత సమయం లేదు కాబట్టి మనం కట్ చేస్తూ పోతాం. సో ఇప్పుడు కషాయం తీసుకుందాం. కషాయం వచ్చేసి మీకు అందరికి తెలుసు. ఈ శుంఠి కషాయము, తులసి కషాయము, ఆ? సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. మనకు తెలుసు వాటి యొక్క ఉపయోగం ఏంటనేది. ఇవి ఎట్లాంటివి అంటే, ఒక రసాయనిక చర్యకి ఏ విధంగా అయితే క్యాటలిస్ట్ అని యాడ్ చేస్తాం కదా, కెమికల్, రెండు కెమికల్ కలిపినప్పుడు దాన్ని వేగవంతం చేయాలంటే చర్య క్యాటలిస్ట్ అని యాడ్, ఉత్ప్రేరకం అంటాం దాన్ని. ఆ విధంగా మనకు ఏదైనా జబ్బు ఉంటే జబ్బును తొందరగా తగ్గించుకోవాలంటే కషాయాలు బాగా సాయం చేస్తాయి. దానికోసం మనం వాడుకోవాలి వీటిని. ఓకే, జబ్బును ఏకంగా నయం చేస్తానని చెప్పను. అయితే ఆ జబ్బును వేగవంతంగా పరిష్కరించడానికి, వేగవంతంగా దాని నుంచి స్వాస్థత పొందడానికి ఇది బాగా సాయం చేస్తుంది. ఈ కాఫీ టీ మెథడ్ వదిలేయండి. కాఫీ టీ అయితే మనం, ఈ యొక్క బ్రిటిష్ మెథడ్స్ ఇవన్నీ, దాంట్లో అంతా కూడా విష పదార్థం ఉంది, దాంట్లో మత్తు పదార్థం అని చెప్పాలి. ఓకే, కాఫీ టీ ఎవరైతే తాగుతారో వాళ్ళు ఒక మత్తు గురి అవుతారు. ఓకే, ఇది ఒక మాదక ద్రవ్యం లాంటిది ఇది. ఒక అడిక్షన్ లాగా తయారు చేస్తుంది అది. అది తాగితే, ఆ సమయానికి అది తాగితేనే మీ లోపల డోపమైన్ రిలీజ్ అవుతుంది. లేదంటే మీకు ఒక రకంగా స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైంది అనమాట. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. దాన్ని పక్కన పెడితే మన యొక్క సాంప్రదాయ పద్ధతులకు వెళ్ళండి. ఈ తులసి కషాయము, శుంఠి కషాయము, ఎన్నో కషాయాలు మనకు ఉన్నటువంటి, మన చుట్టూ దొరికే ఎన్నో ఆకులు ఉన్నాయి. ఆకులతో కషాయం చేసుకోవడం. ఏం చేయాలంటే, ఒక 20 ఆకులు తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, లేదంటే ఈ తులసి ఆకులు 20 తీసుకొని నీట్ క్లీన్ చేసుకొని, అంటే బాగా కడుక్కోవాలి నీటితో, శుభ్రం చేసి పక్కన పెట్టుకొని, ఒక ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటాం. ఓకే, అందరు కొద్దిగా ఒక 30 ml ఒక్కొక్కరు రావాలనుకుంటే, ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని బాగా వేడి చేస్తూ, సుమారు బాగా బాయిలింగ్ అంటే బాగా వేడి అవుతున్నప్పుడు ఈ ఆకులు దాంట్లో వేసేసారు అంతే. వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అంతే, మీ కషాయం రెడీ. దాన్ని కొద్దిగా చల్లార్చి, దాన్ని పొడగట్టుకొని, దాంట్లోకి మీరు టేస్ట్గా ఏదైనా కావాలంటే కొద్దిగా బెల్లము, అంటే ఇది పామ్ జాగరి ఇట్లా దొరుకుతుంది పౌడర్, వేసుకోవచ్చు. వేసుకొని, అదే తేనె అంటూ తేనె కలుపుకోవచ్చు, కానీ వేడిగా ఉన్నప్పుడు తేనె ఎప్పుడు కలపరాదు. చల్లారినాకనే తేనె కలపాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లేదంటే విషం అవుతుంది. సో ఇలాగా చేసుకొని తాగితే ఈ కషాయం అనేది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. రోగాలు ఏముంటే కూడా వాటి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. తర్వాత ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, మనకు కుకింగ్ కోసం మనం ఉపయోగించే పాత్రలు. ఎప్పుడు కూడా స్టీల్ పాత్రలు మంచివి, మన్ను పాత్రలు మంచివి, గుర్తుపెట్టుకోండి. నాన్ స్టిక్ పాత్రలు తొలగించేయండి. ప్లాస్టిక్స్ అంటే అస్సలు అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఈ నాన్ స్టిక్ పాత్రలు అనేవి ఫస్ట్ మన మన ఇంట్లోంచి తొలగించాలన్నమాట. మేజర్గా ఉపయోగించాల్సింది ఒకటే, అల్యూమినియం కూడా లేదు, ఉండడానికి అల్యూమినియం కూడా ఉపయోగించకూడదు. ఉపయోగించాల్సింది స్టీలు, మన్ను పాత్రలు, ఇవి ఉపయోగించుకోవాలి మేజర్గా. ఓకే, ఈ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటే కొద్దిగా మనకు ఐడియా వస్తుంది. ఈ ప్లాస్టిక్ ఎలాంటిదంటే, ఈ రోజుల్లో ఈ ఐటమ్స్ మనం ఇంట్లో చూస్తున్నాం కదా, బాటిల్స్, పాత్రలు, బాక్సులు, టిఫిన్ బాక్సులు, పిల్లలకు పెట్టే టిఫిన్ బాక్సులు, ఇవన్నీ కూడా స్పూన్లు అన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేయడం మొదలుపెట్టారు ఈ మధ్య, ఈ మధ్య కాలంలో. ఇది మన ఆరోగ్యం మీద అత్యంత చెడు పరిణామం చూపిస్తుంది అనమాట. అదే కాకుండా మన యొక్క వాతావరణాన్ని కూడా అతి ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంది ఈ యొక్క ప్లాస్టిక్ అనేది. ఎందుకంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఆహారాన్ని వండి వేడివేడిగా ఈ యొక్క ప్లాస్టిక్లో స్టోర్ చేసినాం అంటే కనుక, ఇదేమైందంటే ప్లాస్టిక్ కరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ప్లాస్టిక్లో ఏ పదార్థం పెట్టినా, అంటే నీరు కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, ఏది పెట్టినా కానీ ప్లాస్టిక్ దీనికి మధ్యలో ఏమైంది తెలుసా, రసాయనిక చర్య జరిగి ఆ యొక్క ప్లాస్టిక్ ఏమైందంటే చిన్నగా కొద్ది కరిగి చిన్న పార్టికల్స్ లాగా ఆహారంలో కానీ, నీటిలో కానీ, పికిల్లో కానీ, నూనెలో కానీ వచ్చేస్తుంది.
ఇది మనం తెలిసి తెలియక దాన్ని మనం సేవిస్తాం కదా, అంటే మనం దాన్ని స్వీకరిస్తాం. ఇది పోతూ 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 లాంగ్ టర్మ్లో ఏమవుతుంది తెలుసా? ఈ యొక్క ప్లాస్టిక్ మనము ఏకంగా ఈ నానో పార్టికల్స్ అన్నీ కూడా అదే ప్లాస్టిక్ లోపలికి వెళ్ళి అదేమవుతుందంటే ఇవి కరగవు, లోపల కూడా అరగదు అది. నేరుగా ఈ చిన్న ప్రేగు ఉంది కదా, చిన్న ప్రేగు గోడలకు అంటుకుంటుంది పోయి. ఇంతే జరిగేది. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే పరిణామం చెప్తాను చూడండి. మనం మామూలుగా ఆహారం తింటాం కదా, ఆహారం తింటే ఏమవుతుంది? జీర్ణం అవుతుంది. జీర్ణం అవుతే ఏమొస్తుంది మనకి? గ్లూకోజ్. గ్లూకోజ్తో పాటు ఏమొస్తుంది? విటమిన్స్, ప్రోటీన్స్, ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ. అంటే రక్తంలో ఏమేమి లవణాలు కావాలో, ఇప్పుడు ప్రతి ఒక్క అవయవం పనిచేయాలంటే దానికి కొన్ని లవణాలు కావాలి. ఏ అవయవంలో అయినా అవయవంలో ఉన్న ప్రతి కణం వర్క్ చేయాలంటే దానికి అన్ని లవణాలు కావాలి. మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్, జింకు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం తినే ఆహారం నుంచి వస్తాయి, మనం తీసుకునే నీరు నుంచి వస్తాయి కదా. ఇవి ఎప్పుడైతే పొట్టలో అరుగుతాయో అది చిన్న చిన్న పేగుల ద్వారా సంగ్రహించబడి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళాలి. ఈ నానో పార్టికల్స్ అడ్డం పడతాయి, పోనీయవు లోపలికి, రక్తంలో పోనీయవు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీ రక్తంలో ఈ యొక్క లవణాల కొరత స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ లవణాల కొరత ఎక్కువ కొద్దీ ఎంట్రుకలు ఊడిపోతాయి. అర్థమైందా? మన చాలా మందికి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎంట్రుకలు ఊడిపోవడానికి కారణం ఇదే. మనం ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి యూజ్ చేసి చివరికి మన ప్రేగుల లోపల ఈ చిన్న 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 నానో పార్టికల్స్ అన్నీ పోయి అక్కడ కూర్చుంటాయి. ఇది చాలా జాగ్రత్త పడాలి. అందుకే నీరు తాగేదానికి ప్లాస్టిక్ వాడకూడదు, ఏది స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏదైనా ప్లాస్టిక్ వస్తే దాన్ని రీసైకిల్కి పంపించేయాలి అంతే, ఇంట్లో పెట్టుకునే ఐటెం కాదు అది. ఈ రోజుల్లో ప్రతిదీ ఈజీ అయిపోయింది కాబట్టి అంటే అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం జరుగుతుంది. చీప్ అండ్ బెస్ట్ అని చెప్పి మన వాళ్ళు ఎక్కువగా దాన్ని వాడకం జరుగుతుంది. ఇది చాలా అంటే ఆరోగ్యానికి హానికరం. ఈ విధంగా తెలుసుకొని, అంటే దీని ఏమంటారంటే సెలీనియం డిసీజ్ అంటారు దీన్ని, డిఫిషియన్సీ ఆఫ్ మినరల్స్. ఓకే, డిఫిషియన్సీ ఆఫ్ మినరల్స్ ఎక్కువగా జరుగుతుంది ఈ యొక్క ప్లాస్టిక్ యొక్క వాడకము అనేది మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి దీన్ని ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్. సో ఇంకా ఒక మనకు ఎనిమిదో సమగ్ర జీవనశైలి ఎనిమిదో సూత్రం తెలుసుకుందాం. ఇప్పుడు 7 సూత్రాలు అయిపోయినాయి. 8వ సూత్రం వచ్చేసి ప్రతిరోజు నడక అవసరం. నడచడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాయామంలో అన్ని వ్యాయామంలోకెల్లా ఉత్తమమైన వ్యాయామం ఏది ఉందంటే నడచటం. అది కూడా సాధ్యమైనంత వరకు కాళ్ళకు చెప్పులు లేకుండా కొంత దూరం రోజు కనీసం అంటే ఒక 100-200 స్టెప్స్ మనం అంటే వాకింగ్ చేస్తే, నడిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే మన కింద కాళ్ళ లోపల అరికాళ్ళలో మొత్తం ఉండేది అని కూడా ఆకుప్రెజర్ పాయింట్స్, అన్ని శక్తి కేంద్రాలు అవన్నీ, అవి ఉత్తేజితం అవుతాయి. ప్రతిరోజు బేర్ ఫుట్ అంటే ఏ చెప్పులు లేకుండా నడచడం అనేది చాలా, అది అలవాటు చేసుకోండి మినిమం. ఆ తర్వాత వాకింగ్, లాంగ్ వాకింగ్కి వెళ్ళడం. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏం చెప్పినట్టుగా వ్యాయామంలో అన్ని వ్యాయామాల కంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే వ్యాయామం ఏంటంటే ఇది నడచడం. ఇది కూడా ఇది ఎలా ఉంటుందంటే మన దేహం ఉంది కదా, దేహం అనేది ఎలా నిర్మించబడిందంటే నడచడానికి మాత్రమే అనుకూలం, ఇది పరిగెత్తడానికి కాదు. పరిగెత్తాలంటే 4 కాళ్ళు కావాలి. 4 కాళ్ళు ఉన్న జంతువు పరిగెత్తుంది కదా, అది పరిగెత్తడానికి ఫిట్. అది మనం అన్ఫిట్ ఫర్ రన్నింగ్. ఓకే, మనం నడచడానికే, అయితే వీలవుతే వేగంగా నడచడానికి మాత్రం మనం పనికొస్తాం. ఓకే, అతి వేగంగా పరిగెత్తడం అనేది మన యొక్క ధర్మం కాదు అది. అట్లా ఎవరైనా చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ వీళ్ళంతా చేస్తారు కదా, వాళ్ళకు 45 కల్లా ఆ మోకాలు చెప్పులన్నీ అరిగిపోతాయి. అర్థమైందా? సో కాబట్టి నడచడం, వేగంగా నడచడం, దట్ ఈస్ గుడ్, నో ప్రాబ్లం. సో తర్వాత ఎప్పుడు కూడా చాలామంది ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ సమయం. అప్పుడు మొత్తం బ్యాక్లో అన్ని చోట్ల కండరాల్లో ఈ ఒత్తిడి అట్లే ఉండిపోతుంది. అప్పుడు వీళ్ళకి నడిస్తే ఆ స్ట్రెయిన్ అంతా రిలీజ్ అవుతూ వస్తుంది, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. తర్వాత వాకింగ్ చేసిన దాంట్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అదేంటంటే ఎంత దూరము ఎంత నిదానంగా నడిచామని చాలా ఇంపార్టెంట్. ఎంత వేగంగా నడిచామనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు వాకింగ్లో, ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత మన దేహంలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది ఎప్పుడు కూడా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి. ఆ 5-6 లీటర్ల రక్తంలో 5-6 గ్రాముల గ్లూకోజ్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు అలా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాకింగ్కి వెళ్ళామో 15 నిమిషాలు నడిస్తే 1 గ్రామ్ గ్లూకోజ్ మనం కరిగిస్తాం.
గుర్తుపెట్టుకోండి. 1 గ్రామ్ గ్లూకోజ్ మనం కరిగించాలంటే మన దేహంలో ఉండే రక్తంలో ఉండే ఆ గ్లూకోజ్ను 15 నిమిషాలు నడచాలి. అప్పుడు 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఖర్చు కావాలంటే మనము 75 నిమిషాలు ఖచ్చితంగా ప్రతిరోజు నడచాలి. అలా నడిచినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే అద్భుతమైన ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. ఎందుకంటే 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మనం ఖర్చు చేసామంటే, ఆ రోజు ఖర్చు చేసేసామంటే నెక్స్ట్ ఏమవుతుందంటే మనకు మంచిగా ఆకలి అవుతుంది. మన లోపల ఈ యొక్క గ్లూకోజ్ హెచ్చు తగ్గులు అయ్యేది ఏం జరగదు. అప్పుడు మనకు ఈ యొక్క డయాబెటీస్ మధుమేహం అట్లాంటివి వచ్చే ఆ అనారోగ్యం వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎప్పుడైతే గ్లూకోజ్ నియంత్రణగా ఉంటుందో అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి. ఏదైనా కానీ మనం అంటే గుండెకు సంబంధించి కానీ, లివర్కి సంబంధించి కానీ, ఇంకా అన్ని అవయవాల ఆరోగ్యము ఈ యొక్క గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనియంత్రణ అయిపోయింది. ఎలాగా? మనం తినే ఆహారంలో మనకు కావాల్సిన 5 నుంచి 6 గ్రాములు ప్రతి ఏ ఏ క్షణములైనా కానీ మీకు ఏ క్షణములైనా 5 నుంచి 6 గ్రాములు ఉంటే చాలు గ్లూకోజు దేంట్లో రక్తంలో. కానీ ఎంత ఉంటుంది చెప్పండి మామూలుగా మనందరికి కూడా. చాలామంది ఇప్పుడున్న అసమగ్రమైనటువంటి అంటే చెప్పాలంటే అన్సైంటిఫిక్ ఫుడ్ ఎలా అంటే అలా తినడం. ఎక్కువ రైస్ తినేస్తారు పొద్దున్నే, మళ్ళీ చపాతీ అంటారు, మళ్ళీ షుగర్ స్వీట్స్ అంటారు, మళ్ళీ కాఫీ అంటారు, మళ్ళీ టీ అంటారు. ఈ అన్నిట్లో కలిపితే మొత్తం వచ్చే షుగర్ ఎంత ఉంటుందంటే మనకి 45 నుంచి 50 గ్రాములు వచ్చేస్తుంది లోపలికి. ఇంకొంతమందికి 150 గ్రాముల వరకు అయిపోతుంది. ఇంత వచ్చిందంటే ఈ ఇంత గ్లూకోజ్ను ఖర్చు చేసేది ఎవరు? ఖర్చు చేసేదానికి మన కాడ అలాంటి ఉపాయాలు లేవు. మనము చూస్తే ఆఫీస్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తూ ఉండేది. అంటే బాడీ మూమెంట్ లేదు, ఖర్చు చేసే అవకాశం లేదు, చెమట బయటికి పోయే అవకాశం లేదు, సూర్యుడిని చూడలేదు, పొద్దున్న చూడలేదు, రాత్రి చూడలేదు. సూర్యుడు పొద్దున పోయేసరికి మనం లేచేసరికి సూర్యుడు వెళ్ళిపోయి ఉంటాడు, సూర్యుడు పైకి పోయి ఉంటాడు కదా. మనం లేచేది లేటు, పడుకుండేది లేటు, అంటే అప్పుడు సూర్యుడు మునిగిపోయి ఉంటాడు ఇంటికి పోయేసరికి. ఇక మీకు ఇక్కడ ఎక్కడ చెమట పట్టే అవకాశం మీకు లేదు. అయినా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ గ్లూకోజ్ అనేది వాళ్ళలో హెచ్చు కమ్మి అయ్యి వాళ్ళు టెస్ట్కి పోతే చాలు గ్లూకోజ్ స్పైక్ అయిపోతుంది. దాన్ని చూసి సత్యం వాళ్ళు ఏం చెప్తారంటే నీకు డయాబెటీస్ వచ్చింది, మాత్రలు స్టార్ట్ చేయండి డాక్టర్స్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది పతనం. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనం సంపాదించేదేమో కానీ అది పక్కన పెడితే బ్యాంకులో డిపాజిట్ పెరిగినట్టు మన దేహంలో కూడా రోగాలు పెరుగుతూ పోతాయి. ఇంకా ఓదాన్ తర్వాత ఒకటి. ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో మిత్రులు గుర్తుపెట్టుకోండి, మీరు అది ఖర్చు చేయలేరు కదా. వాకింగ్ చేయము, ఫిజికల్ వర్క్ లేదు, మోసేది లేదు కదా. అంత స్మార్ట్ వర్క్. వీటన్నిటి వల్ల జరిగేది ఒకటే చెడు పరిణామం ఏంటంటే దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజు అది ఏమిటిగా కన్వర్ట్ చేయబడుతుందంటే మన యొక్క లివర్ ఏం చేస్తుందంటే కాలేయము ఎక్కువ ఉన్న గ్లూకోజ్ను ఒకటి కొవ్వుగా మారుస్తుంది, రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్ మారుస్తుంది, మూడోది ట్రైగ్లిజరైడ్స్గా మారుస్తుంది, నాలుగోది గ్లూకోజన్ ప్యాకెట్స్గా పెట్టుకుంటుంది. ఓకే, అంటే ఫ్యూచర్ పర్పస్కి షుగర్ ప్యాకెట్స్ పెట్టుకుంటుంది దాని దగ్గర. సో ఇలా పెట్టుకోవడం వలన ఎక్కువ వచ్చిన ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఈ కొవ్వు పదార్థాలు కానీ దేహంలో ఎక్కడ పడితే అక్కడ పేరుస్తా పోతుంది. అంటే ప్రథమంగా ఏం చేస్తుందంటే హృదయ రక్తనాళంలో పేరుస్తుంది, బాగా రక్తనాళ గోడలకు అంటిస్తుంది ఈ యొక్క మొత్తం ఈ కొవ్వు తర్వాత కొలెస్ట్రాల్ అంతా. ఇప్పుడు జరిగేది ఏం తెలుసా? రక్తం సరిగా ప్రవహించదు హృదయానికి. ఎస్, హార్ట్ అటాక్ వచ్చింది, బీపీ వచ్చింది, అన్నీ వచ్చేస్తాయి. సో ఇంత చెడు పరిణామాలు ఉన్నటువంటి దీని గురించి మనం తెలుసుకోవాలి మినిమం. ఆ జ్ఞానం అందుకే జ్ఞానం ఎంత అవసరం అంటే జ్ఞానం అనేది అదే చెప్తారు కదా, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇలాగా మిత్రులారా, సో వీటన్నిటి నియంత్రణ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే మన తినే ఆహారంలో ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించాలి. ఏ ఆహారం తినాలి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాము క్లాసుల్లో. సో అది పదే పదే చెప్తూనే ఉన్నాం. పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, ఎలా నడుచుకోవాలి, ఏ ఆహారం తింటే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాం మనం. వీటిని పాటించడం ఒక్కటే మనం చేయవలసింది. ఓకే, ఇలా చేయండి. తర్వాత ఈ మోడ్రన్ ఫ్యాషన్గా వచ్చిన జిమ్ములు, అంటే ఒక జిమ్ అని చెప్పి పోతాము లోపలికి, దాంట్లో ఎయిర్ కండిషన్ వేసి ఉంటాడు, దాంట్లో ట్రెడ్మిల్లో నిలబడతాము. అది మనం తోస్తూ ఉంటే మనం ఏదో పరిగెత్తినట్టు ఫీలింగు. అది కాదు యాక్చువల్గా. పరిగెత్తడం అది కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పరిగెత్తడం అంటే ఏంటంటే నిదానంగా నడచాలి, లాంగ్ డిస్టెన్స్ పోవాలి.
అది మంచి వాతావరణం నడచాలి. ఇది ట్రెడ్మిల్ కాదు. ట్రెడ్మిల్‌లో అది యాక్చువల్‌గా అసహజము. అది చేయకూడదు. ఓకే. ఎందుకంటే మీరు కూడా అంతే ఇంట్లో ట్రెడ్మిల్ తెచ్చి పెట్టుకుంటే ఇంక అంతా అయిపోయినట్టే అనుకోవడం తప్పు. ఓకే. ఇంకోటేంటంటే అక్కడ ఏసీ ఏస్తారు. మీకు చెమట బయటికి కక్కాలి. అవునా కదా! చెమట బయటికి పోక బయట ఆ ఏసీలో కూర్చొని ఈ మెషిన్ మీద రన్ చేస్తూ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? కదా! ఇవన్నీ అసహజం. దీనికి అట్రాక్ట్ అయ్యి మన యూత్, ఎస్పెషల్ యూత్ ఉన్నారు కదా! సో, వీళ్ళంతా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇదంతా వెస్టర్న్ సిస్టమ్, దీన్ని పక్కన పెట్టేయండి. ఓకే. సాధ్యమైనంత వరకు లాంగ్ వాకింగ్, హాయిగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ, సో, హాయిగా దూరంగా నడచాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత తొమ్మిదో సూత్రం, నిద్ర చాలా అవసరం. నిద్ర ఎంత అవసరం అంటే మిత్రులారా, ఈ నిద్ర అనేది మన యొక్క దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఏకంగా. ఓకే. నిద్ర లేదు అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి రోజుల్లో పొద్దునుంచి రాత్రి వరకు ఫుల్ బిజీగా ఉండడం వలన రాత్రి నిద్రపోయే అవకాశం తక్కువ అవుతుంది. అంటే సరిగ్గా రావట్లేదు. సో, అలాంటి పరిస్థితి చాలా మందికి కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు లేట్‌గా నిద్రపోవడము, లేట్‌గా పొద్దున్న లేయడము, ఇట్లా ఇట్లా అలవాట్లు ఎక్కువ మందికి ఉన్నాయి ఇప్పటి రోజుల్లో. అంటే వర్క్ లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది కదా! సో, ఇది చాలా చాలా చెడు పరిణామం అని చెప్పాలి. తర్వాత ఈ యొక్క సరిగ్గా నిద్రపోకపోవడం ఏమిటంటే నిద్రలేమితనం వచ్చేస్తది. ఆ యొక్క స్లీప్ డిజార్డర్ అంటారు దాన్ని. ఈ రోజుల్లో ఈ స్లీప్ డిజార్డర్ కోసం ఏం చేస్తున్నారంటే టాబ్లెట్లు వాడుతున్నారు. ఇది మరీ అంతకంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది బాడీ మీద, గుర్తుపెట్టుకోండి. సో, ఇది చాలా చాలా చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తది ఫ్యూచర్‌లో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సింది ఏందంటే నిద్ర అనేది ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి. చుట్టూ మొత్తం కటిక చీకటి ఉండాలి ఎప్పుడు కూడా. చుట్టూ ఏముండాలి? కటిక చీకటి. ఒక చిన్న లైట్ కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మొబైల్ లేదు. అన్నీ దూరంగా మొత్తం అన్నీ స్విచ్ ఆఫ్. అన్ని లైట్లు స్విచ్ ఆఫ్. అట్లా ఉండాలి. ఎందుకలా అంటే అలా చేసినప్పుడే మీలో బయో క్లాక్ ఉంటది. అర్థమైందా? బయో క్లాక్, సర్కేడియన్ క్లాక్ అంటారు దాన్ని. అదేం చేస్తుందంటే దాన్ని జీవ గడియారం అంటాం. అదేం చేస్తుందంటే ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసేస్తామో అక్కడ ఈ పీనియల్ గ్లాండ్ ఉంది కదా! ఇక్కడ మనకు తెలిసిపోద్ది. దానికి లోపల పీనియల్ గ్లాండ్ తెలుస్తుంది. ఏమని? మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నిద్రలోకి వెళ్తున్నాము అని ఒక సిగ్నల్. తక్షణమే అక్కడ ఏమవుద్దంటే మీకు మెలటోనిన్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఒక కెమికల్ మెసెంజర్, అదే దాన్ని హార్మోన్ అంటాం. అది ఉత్పన్నం అవుతుంది దేహంలో, గుర్తుపెట్టుకోండి. అది ఉత్పత్తి అయ్యింది అంటే మన ఆరోగ్యం కాపాడుకున్నట్టే. అది ఉత్పత్తి సరిగ్గా చేయక నైట్ షిఫ్ట్‌కి పోయి నైట్ అంతా పనిచేయడము, పొద్దున్నే వచ్చి సూర్యుడు ఉన్నప్పుడు మనం నిద్రపోవడము, ఈ విధంగా చేస్తే అస్తవ్యస్తం అవుతుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇది అస్తవ్యస్తం అవుతుందో వెరీ సింపుల్, మన మన ఈ రోజుల్లో అనారోగ్యానికి కారణం వచ్చేసి నిద్ర. ఇలాంటి నిద్ర అంటే రాత్రి వర్క్ చేయడం, పొద్దున్నే నిద్రపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే బయో క్లాకు టైమింగ్స్ తప్పుతాయి. బయో క్లాక్ ఏమవుతుంది? టైమింగ్స్ తప్పుతాయి. టైమింగ్స్ తప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? నైట్ నిద్ర వేళలో ఎప్పుడైతే నిద్ర ఉపక్రమిస్తామో అప్పుడు అన్ని అవయవాలు అవేం చేసుకుంటాయంటే శుభ్రం చేసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నుంచి రాత్రి వరకు హోటల్ వర్క్ చేస్తూ ఉంటది. క్లీనింగ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి వాళ్ళు? అందరూ వెళ్ళిపోయాక రాత్రి క్లీనింగ్ చేస్తారు కదా! అంటే అప్పుడు వాళ్ళకు ఫ్రీగా ఉంటది. ఇంకెవరు అక్కడ ఇబ్బంది పెట్టరు. లేదంటే పొద్దున్నుంచి రాత్రి క్లయింట్లు వస్తూనే ఉంటారు. వాళ్ళు క్లీన్ చేసుకునే టైం దొరకాలి కదా! అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అందరూ వెళ్ళిపోయాక సాయంత్రము ఒక 7, 8 అట్లా స్టార్ట్ చేసుకొని 9, 10, 12 వరకు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నకి మళ్ళీ రెడీగా ఉండాలి కదా! ఇది యాక్చువల్ పద్ధతి. ఇదే విధంగా మన దేహంలో ఏం జరుగుతుందంటే చెప్తాను చూడండి. మన దేహంలో ఈ యొక్క లివరు, ఈ యొక్క ప్యాన్‌క్రియాస్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ కూడా నైటు ఒక సమయంలో స్టార్ట్ చేస్తాయి. ఏది? క్లీనింగ్. అది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నిద్రపోవాలి. ఆపేయాలి. మొత్తం ఆపేయాలి. ఏం లైటింగ్ ఉండకూడదు. సైలెంట్‌గా పడుకోవాలి అంతే. అప్పుడు అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం. లేదంటే ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటది. ఓకే. ఇది నిద్రలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్యవహారం ఇది. ఇది ఎంతమంది తెలిసిది? తెలియదు. అస్తవ్యస్తం. ఓకే. సో, తెలియక మన ఆరోగ్యాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతున్నాం. మిత్రులారా, ఇది గుర్తుపెట్టుకోండి. శుద్ధి చేయబడే కార్యక్రమం నైట్ జరుగుతుంది. దానికి కావాల్సింది మెలటోనిన్. అది ఉత్పత్తి అయ్యేది కటిక చీకట్లో పడుకుంటేనే ఉత్పత్తి అయ్యేది. ఓకే. సో, ఇది బాగా గుర్తుపెట్టుకొని దీన్ని పాటించండి. సో, ఇప్పుడు ఈ విధంగా జరిగినప్పుడు మనకి మన ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
ఇది నిద్ర యొక్క చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఖచ్చితంగా పాటించాలి. తర్వాత చివరిగా చివరిగా మన అందరికి తెలిసినటువంటి మనకు ఇష్టమైన మెచ్చినటువంటిది ధ్యానం. సో ధ్యానం గురించి మీకు ఎక్కువ చెప్పే అవసరం ఏం లేదు. సో రోజు ధ్యానం చేస్తాం కాబట్టి ఇంకా ధ్యానం గురించి చెప్పేది ఏమి ఉండదు. ధ్యానం చేస్తే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, మనం చేసే పనిలో అద్భుతమైన నైపుణ్యత కదా. ఇక మనకు ప్రతి వ్యాధి నుంచి బయటకు వచ్చేటువంటి అత్య అత్యు అత్య అత్యు అతి ఉత్తమమైనటువంటి మార్గము ధ్యాన మార్గం కదా. తర్వాత పీస్ ఆఫ్ మైండ్, సో టెన్షన్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఇంక ఒకటి కాదు రెండు కాదు, ఫైనల్గా మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము, మన ఆత్మ ఎరుకలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి. సో రకరకాలు అంటే ఇక సెల్ఫ్ రియలైజేషన్ అంటాం, ఆత్మ సాక్షాత్కారం అంటాము, ఎన్నో ఎన్నో ఫలితాలు ఉంటాయి ధ్యానం నుంచి. సో ఇది చివరిగా మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క సూత్రం, 10వ సూత్రం మిత్రులారా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా వీటిని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఈ యొక్క సూత్రాలు పాటిస్తే, 10 సూత్రాలు చెప్పాం కదా, ఇవన్నీ పాటిస్తే ఏమొస్తుంది అంటే మనలో మొదటగా సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం కదా. తర్వాత మనలో శక్తి ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి, అవునా? ఆ విధంగా తర్వాత మనం ఏదైనా ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానానికి మన దేహం అత్యద్భుతంగా సహకరిస్తుంది. ఇది ఒక అద్భుతమైన లాభం ఇది. దీని నుంచి ఈ యొక్క సమగ్ర జీవన శైలి అంటే ఈ జీవన సూత్రాలు, 10 సూత్రాలు పాటిస్తే ఇవన్నీ ఫలితాలు మీకు దొరుకుతాయి. తర్వాత మనకి మెమరీ పవరు, ఈ యొక్క మెదడు యొక్క అద్భుతమైన దాని ఏమంటారు షార్ప్నెస్ కానీ ఆరోగ్యం కానీ అద్భుతంగా ఉంటుంది. కాన్సన్ట్రేషను, తర్వాత మనకి ఈ యొక్క దాని ఏమంటారంటే ఇంట్యూషన్, ఆ ఇంట్యూషన్ అంటాం కదా, ఆ ప్రజ్ఞ అనేది అది కూడా పెరుగుతుంది మనలో ఖచ్చితంగా. తర్వాత మనం వెయిట్, మన యొక్క బరువును కంట్రోల్ చేసుకోగలుగుతాం అద్భుతంగా. తర్వాత మన దేహంలో ఎక్కువ కొవ్వులు ఉంటే కొవ్వులు కరిగించవచ్చు, అప్పుడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మన దేహంలో మెటబాలిజాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మన యొక్క చర్మం ఉంది కదా, చర్మం మీద చర్మంలో కాంతి వస్తుంది, తర్వాత మన యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవచ్చు, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సో ఇన్ని ఫలితాలు మన యొక్క ఈ జీవన సూత్రాల వలన వస్తాయి. కాబట్టి మనం వీటిని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి.